నా పేరు ప్రవీణ్, నేను ఉండేది హైదరాబాద్. నేను ఫస్ట్ టైం గురుజీని కలవడం అంటే నేను యాక్చువల్లీ కలవడం అనే దానికంటే నేను చూస్తాను అనమాట ఫస్ట్ టైం. అది 2003 అనుకుంటా, తివోలి గార్డెన్స్ లో స్టేజ్ మీద. కానీ అప్పుడు గురుజీ గురించి నాకు అంత నా హృదయం అంత ఇంపాక్ట్ లేకుండే, వాటి గురించి కొంచెం ఐడియా ఉండే, బట్ నాకు అంత కనెక్షన్ బిల్డ్ కాలేదు. బట్ ఓవర్ ద ఇయర్స్, కొన్ని ఇయర్స్ తర్వాత అరౌండ్ ద లైన్ 2012 లో మహీంద్రా రైస్ లో వారు గురుజీ వారి ఇంట్లో అభిషేకం చేసుకున్నారు. అప్పుడు నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. అప్పుడు నేను పోయినప్పుడు నాకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అప్పుడేం మాటలు లేకుండే, కాకపోతే ఇంకా అది ఫస్ట్ మేజర్ ఇంటరాక్షన్ అన్నట్టు. ఇంకా తర్వాత మళ్ళీ కొన్ని ఇయర్స్ పాస్ అయిన తర్వాత 2015 నేను యాక్చువల్ అప్పుడు యూఎస్ నుండి 2015 అప్పుడు నేను ఒకరిని అడిగింది, ఇలా ఈ హిమాలయాస్ ఉండాలని కోరిక, అది ఎప్పటి నుంచి అట్లుంటే ఒకరిని అడిగింది ఎక్కడ హిమాలయాస్ లో మంచి ప్లేస్ అని అంటే వారు అన్నారు మెసేజ్ లో జాగేశ్వర్ అని చెప్పారు. అక్టోబర్ అని మెసేజ్ పెట్టిండే. అయితే నాకు ఎదురుగా యూఎస్ నుంచి అక్కడి నుంచే డైరెక్ట్ నేను మా మదర్ పర్మిషన్ తీసుకొని చెప్పిన, మా మదర్ హైదరాబాద్ ఉండే, నేను అక్కడ యూఎస్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొని డైరెక్ట్ ఢిల్లీ పోయి, ఇండియాకి వచ్చి ఢిల్లీలో పోయి ఢిల్లీ ఫ్లైట్, అక్కడ నుంచి ట్రైన్, అక్కడ నుంచి కార్ అక్కడ తీసుకొని అన్ని వెంటనే అట్లా అయిపోవడము. నేను స్పెషల్ ప్లాన్ చేసింది లేదు, అసలు రూట్ డైరెక్షన్ కూడా ఎవరు స్పెషల్ చెప్పలేదు నాకు. ఇంకా అక్కడెక్కడ అడిగి అట్లా పోవడం అయ్యి డైరెక్ట్ జాగేశ్వర్లో ల్యాండ్ అయ్యి అక్కడ ఒక హోటల్ ముందులో ఆగిన, అంటే కార్లో ట్యాక్సీ. తర్వాత అక్కడ నుంచి అక్కడ అరౌండ్ 35 days ఉన్నా, 35 అనుకోండి రఫ్లీ. ఇంకా అప్పుడు అక్కడ నుంచి ఆ హోటల్ దగ్గర నుంచి చాలా దగ్గర టెంపుల్ కాంప్లెక్స్ ఉంటుంది. అరౌండ్ 125 టెంపుల్స్ ఉంటాయి. ఒక జాగేశ్వర్ గురించి ఎంతో మనకు తెలిసి ఉండొచ్చు గురు భక్తులకి. ఇంకా అక్కడ ఒకసారి మహామృత్యుంజయ స్వామి వారి దగ్గర నేను కూర్చున్నప్పుడు ఒకరు నన్ను పలకరించారు. వారెవరు అంటే ఇసకేవి రమణన్ గారు, చాలా మందికి తెలుసు, సుపరిచితులు వారు. అయితే వారు ఇట్లా శివానంద గురించి తెలుసా అంటే నేను ఎక్సైటెడ్ గా తెలుసు అన్నట్టు అక్కడ మహామృత్యుంజయ స్వామి వారి ముందర అయితే అక్కడ మాట్లాడి అట్లా ఇంటరాక్షన్ వారితో స్టార్ట్ అయింది రమణన్ అంకుల్ తోటి. తర్వాత రమణన్ అంకుల్ కూడా అది కోఇన్సిడెన్స్, అది గురుజీస్ బ్లెస్సింగ్. కరెక్ట్ ఆ టైంనే ఆల్మోస్ట్ 35 days నేనైతే ఉన్నానో ఆల్మోస్ట్ ఆ టైంలో రమణన్ అంకుల్ కూడా అక్కడే వేరే హోటల్ ఉన్నారు. ఇంకా వారితోటి ఇంటరాక్షన్, వారు ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ క్లోజ్ మెంబర్స్ ఆఫ్ గురుజీ డిసైపుల్స్. అయితే వారితోటి ఇంటరాక్షన్, గురుజీ గురించి తెలియడం, వారు చెప్పడం, వారి అనుభవాలు. రమణన్ అంకుల్ అప్పటికే మేబీ 20+ times వచ్చింటారు జాగేశ్వర్. ఇంకా అక్కడ వారి గురుజీ గురించి చెప్పడం అట్లా నాకు ఆ బాండ్, గురుజీతో బాండ్ అఫెక్షన్ అక్కడ పెరిగింది. అప్పుడే ఫస్ట్ టైం అక్కడ జాగేశ్వర్లో నిద్రలో నాకు స్వప్న దర్శనం ఇచ్చింది. జస్ట్ ఫేస్ అట్లా ఫస్ట్ టైం అప్పుడు అవ్వడము. స్వప్న దర్శనం డ్రీమ్ ఫస్ట్ టైం జాగేశ్వర్. సో ఇంకా మెయిన్ ఆ రమణన్ అంకుల్ తోటి ఆ ఇంటరాక్షన్ చాలా, అది ఒక ఇంపాక్ట్ నాకు నా హృదయంలో గురుజీ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఇంకా అప్పుడు ఆ స్వప్న దర్శనం కూడా అదొక బ్లెస్సింగ్. ఇంకా తర్వాత ఇంకా అక్కడ నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ కూడా రాలేదు. అక్కడ నుంచి మళ్ళా బ్యాక్ టు యూఎస్ఏ. మళ్ళా అది మా ఫాదర్కి ఇప్పటివరకు నాకు తెలియదు, నాకు తెలిసిన కూడా మా ఫాదర్కి తెలియదు ఇప్పటివరకు. మా మదర్కే చెప్పి అప్పుడు వాపస్ యూఎస్కి వెళ్ళినా. తర్వాత ఇంకా యూఎస్కి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్నిసార్లు ఇంకా అప్పుడప్పుడు ఇంకా ఈ ఇంపాక్ట్ వల్ల మెల్లమెల్లగా నాకు ఆ బాండ్ బిల్డ్ అయింది. ఇంకా అట్లా తర్వాత మల్టిపుల్ టైమ్స్ స్వప్న దర్శనాలు. తర్వాత గురుగాం మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత 2016కి ఐఎమ్ బ్యాక్ టు ఇండియా. తర్వాత ఇంకా గురుగాం రావడము, ఇంకా అట్లా మల్టిపుల్ టైమ్స్ స్వప్నాలు కొన్ని మంచి, అంటే అవి కూడా బ్లెస్సింగ్స్. స్వప్నాలు అంటున్నారు, మార్నింగ్ అంటున్నారు, మరి వీటికి లోపల మీకు గురువుగారు లోపలికి వెళ్ళిపోవాలి కదా, ఆ రూట్స్ లోపలికి వెళ్తేనే కదా
మీకు బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యేది అట్లా జరగడానికి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా మీకు జరిగింది? ఈజ్ యువర్ గాడ్, ఈజ్ యువర్ శివ, ఈజ్ యువర్ సద్గురు అని ఎట్లా తెలిసింది మీకు అంటున్నాను. అంటే నేను ఎగ్జాక్ట్ గా ఫ్లో చెప్పలేనేమో, బట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అది అవి డ్రీమ్స్ ఏవైతే వచ్చినాయో కొన్ని నేను చెప్తే మేబీ అవి కొంచెం మీ ఆన్సర్ కి నేను మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతాను ఆ విధంగా. Shall I go in that way? If you want to take time for, please just give me one dream that. ఒక డ్రీమ్ ఏంటంటే, నేను జాగేశ్వర్ వెళ్ళిన వాళ్ళకి తెలుసుంటది, రుద్ర జాగేశ్వర్ ఉండేది ఇంకొంచెం హైట్ లా. అక్కడ రుద్ర జాగేశ్వర్ గర్భగుడికి కొంచెం ముందు కొంచెం ప్లేస్ ఉంటది కదా, అక్కడ నేను అక్కడ పనుకున్నాను అనమాట. నిద్ర లేచి అంటే స్వప్నం గురించి చెప్తున్నాను. నేను లేచి కూర్చునే ఉన్నా, మళ్ళా గర్భాలయం దిక్కు చూస్తున్నాను అనమాట. అప్పుడు గురుజీ ఒక చిన్న కిడ్ని చేతితో పట్టుకొని లోపలికి తీసుకెళ్తున్నారు. అయితే దీన్ని నేను ఎట్లా అన్వయించుకున్నా అంటే, ఎవరో బాబుని తీసుకెళ్ళేటప్పుడు నాకెందుకు స్వప్నంగా గురుజీ దర్శనం ఈ విధంగా చూపిస్తారు, అది నేనే అన్నట్టుగా నా భావన. అదొకటి. ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఒకసారి అప్పుడు ఇంకో డ్రీమ్. అప్పుడు గురూజీకి ఎవరో వచ్చిన రూమ్ లా గురూజీకి ఎవరో పాదపూజ చేస్తున్నారు. ఒక పెద్ద సీనియర్ భక్తుడు, వారి పక్కన ఇంకెవరో జూనియర్ భక్తుడు ఉన్నారు పక్కన. అదే ఆ రూమ్ ఇట్లా ఆ రూమ్ ఎంటర్ అవుతున్నానో లేక ముందున్నప్పుడు పిలిచిండ్రో నాకు గుర్తులేదు. నేను లోపలికి వెళ్తుంటే ఈ మేడ్ వే ఫర్ మీ, ఆ జూనియర్ భక్తుడు. సో ఐ సాట్ బిసైడ్ దట్ పర్సన్. గురూజీ ఆబ్వియస్లీ హీ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఇంకా నేను ఐ థ్యాంక్ గురూజీ. ఇంకా అది ఒకసారి పాద పూజ లాగా అదొకటి. ఇంకొకటి అంటే, నాకు అక్కడ హిమాలయస్ లా నందాదేవి పర్వతం గురించి జాగేశ్వర్ అక్కడ నుంచి కనిపిస్తుంది. అప్పుడు ఇక్కడ రమణ అంకల్ తోటే వెళ్ళిన ఆ రోజు పక్క దసరా నాడే అనుకుంటా. అప్పుడు ఆ నందాదేవి పర్వతం మీద స్నో క్లాడ్ పర్వతము, ఆబ్వియస్లీ దూరం నుంచి, అది అక్టోబర్ నవంబర్ ఆ టైము నేను రమణ అంకల్ ఇంకా ఇద్దరు. అయితే నాకు అక్కడ అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఆ స్నో అంటే జస్ట్ ఫేస్, అమ్మవారి స్నో హాస్ టేకిన్ ద షేప్ ఆఫ్ అమ్మవారి ఫేస్ అన్నట్టు. అయితే అది నాకు ఎట్లుందంటే, అసలు అమ్మవారి నాకు దర్శనం ఇచ్చారంటే ఐ ఫీల్ సో లో అబౌట్ మై సెల్ఫ్. అమ్మవారు నాకు దర్శనం ఇచ్చేయడం ఏంటంటే ఐ వాజ్ లైక్ కొంచెంసేపు కన్ఫ్యూజన్ టైప్ లో అట్లుండే. ఇంకా అదొక, ఇప్పుడు కూడా నేను అమ్మవారిని మానసికంగా అక్కడ పూజ చేస్తుంటాను అన్నట్టు, అట్లీస్ట్ దండం పెట్టుకోవడం. ఇంకా అట్లా. ఇంకా ఇంకోటి రీసెంట్ ఇన్ ద సెన్స్ లాస్ట్ ఇయర్ 2024 మార్చ్ అయితే శ్రీశైలం పోయే ప్లాన్ అట్లా ఛాన్స్ వచ్చింది. ఇంట్లో నేను మొక్కుకున్నా, మా పూజా గదిలో గురూజీ ఫోటో తోటి నేను అంటే మా మానసికంగా ఏమనంటే, మీరు ఇక్కడ నుంచి నన్ను పంపిస్తున్నారు, మీరు నా హృదయం నుండి నన్ను తీసుకెళ్తున్నారు, మళ్ళీ అక్కడ అప్పచెప్తున్నారు అన్నట్టు అట్లేదు అనుకున్నాను నేను. శివునికి అట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మా కజిన్ వాళ్ళ ఇంకొందరు ఉండే, అక్కడ గర్భాలయంలో శివాభిషేకం చేసుకున్న తర్వాత ఇంకా నేను చేసుకున్నప్పుడు అయిపోయిన దాంట్లో నేను విభూతి ప్యాకెట్ తీసుకెళ్ళినా. ఆ విభూతి తీసుకొని శివుని మీద వేసి తర్వాత మళ్ళా కొంచెం తీసుకొని మళ్ళీ నా ప్యాకెట్ వేసుకున్నాం. కొంచెం తర్వాత ఇంకా లేచి ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి శివుని దిక్కు చూసిన అనమాట, మల్లికార్జున స్వామి దిక్కు చూస్తే ఆ విభూతి ఏదో కొంచెం ఇల్లు ఉంటుంది కదా, అది హాస్ టేకెన్ ద షేప్ ఆఫ్ గురూజీ ఫేస్. అవునా అన్నట్టు మళ్ళీ ఒకసారి చూసినా, అవును మళ్ళా కన్ఫర్మేషన్. ఇది ఒక రకంగా ఇది టాప్ అన్నట్టుగా ఇంకా అక్కడ అమ్మవారి దర్శనం ఇవ్వడం. ఇంకా ఇట్లా కొన్ని ఇంకోటి ఏంటంటే, నాకు హృదయానికి హత్తుకున్నది ఏంటంటే, యాక్చువల్లీ 2022 మై మదర్ గోట్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. అయితే లాస్ట్ స్టేజెస్ లా షీ వాజ్ ఇన్ ఐసీయూ ఉన్నప్పుడు నేను అప్పుడు ఏడ్చుకుంటా మా గోపి గారికి
గోపి గారికి కాల్ చేసి ఇట్లా మీరు గురించి చెప్పండి అన్నట్టుగా చెప్పిన. అయితే గోపి గారు వాడు ఏమన్నారు, నెక్స్ట్ డే కాల్ చేయమన్నారు వారికి. అదే నేను నెక్స్ట్ డే కాల్ చేస్తే వాడు చెప్పిండు, గురూజీ గురూజీ మెసేజ్ ఏమన్నంటే 1 week లో అమ్మకి రిలీఫ్ వస్తుంది అన్నారు. ఐ థింక్ నేను ఎంతో ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ రిలేషన్ వాళ్ళు ఆ టెన్స్ మూమెంట్ లో ఉంటారు. నేను ఆ మాటను పట్టుకొని నేను కొంచెం ఒక రకంగా స్కూల్ ఇవ్వాలి. కానీ ఎగ్జాక్ట్ 1 week ఆ టైం అది సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవుతుంది. నాకు మిడ్ నైట్ కాల్ వచ్చింది హాస్పిటల్ నుంచి. ఐ థింక్ నేను పోయినా మా బ్రదర్ వచ్చిండే. ఇంకా తర్వాత నేను ఇట్ వాజ్ అరౌండ్ 3 o'clock సంథింగ్ రఫ్లీ. వాళ్ళు డాక్టర్స్ వాళ్ళ నర్స్ డాక్టర్స్ వాళ్ళు బయటకు వచ్చి ఒక్కొక్క స్టేజ్ చెప్తుండ్రు. ఇప్పుడు ఈ స్టేజ్ అంటే నెగిటివ్ సైడ్ స్టేజ్ అది చెప్తుండే. అయితే నేను చూసిన గురించి మాత్రమే జపం చేస్తుంది అక్కడే కూర్చోవాలి. అంటే ఐసీయూ బయట అక్కడ మంత్రి జపం చేస్తున్నా. అప్పుడే నేను తర్వాత కొంచెం వస్తు వెళ్ళి మళ్ళీ వచ్చేవరకే మా తమ్ముడికి మెసేజ్ ఇచ్చాను నాకు. దే కేమ్ అండ్ టోల్డ్ దట్ మదర్ హ్యాస్ లెఫ్ట్ అన్నట్టు. అంటే నేను అర్థం చేసుకున్న ప్రకారం ఎగ్జాక్ట్ అది మన గురించి మంత్ర జపం చేసేటప్పుడు అమ్మ హ్యాస్ లెఫ్ట్ అన్నట్టు. ఆ టైం తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పేవారికి ఆ తమ్ముడికి చెప్పారు. అప్పుడు తమ్ముడికి గేవ్ మెసేజ్ టు మీ. అండ్ తర్వాత నేను ఇంకో బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే మా మదర్ హ్యాస్ లెఫ్ట్ విత్ అ స్మైల్. అది యూజువల్ గా నేను మల్టిపుల్ పీపుల్ ముందు ఇట్లా డిస్కస్ చేస్తే ఎవరు చనిపోయేటప్పుడు యూజువల్ స్మైల్ ఉండదు అని అన్నారు. అయితే ఎంతో చాలా పెయిన్ అవుతుంది అంటే ఆ టైంలో. అయితే నాకు రమణ్ అంకల్ త్రూ మెసేజ్ ఏమని చెప్పిందంటే గురూజీ హ్యాస్ గివెన్ దర్శన్ అన్నట్టు. సో అదొక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అన్నమాట. Thank you for sharing that. You told mom about Guruji in the evening. So she got darshan of Guruji at the very end during her last stages. So fortunate. నేను యాక్చువల్గా మాది వైష్ణవ సాంప్రదాయం. అమ్మ బాగా మంచి డివోటీ. అయితే నేను అప్పుడప్పుడు గురుజీ గురించి చెప్పడం అమ్మ ఎప్పుడు కలవలేదు. చెప్తుంటే అమ్మ తను ఒక స్టేజ్ ఎట్లా వచ్చిందంటే వాడు ఉన్నప్పుడే కలిసింటే బాగుంటుంది అని ఒక మాట అన్నారు. ఇంకా అది లాస్ట్ లో దర్శనం ఇచ్చింది అన్నట్టు అట్లా. అండ్ ఐ థింక్ గురూజీ వీడియోస్ చూడడము అది కూడా కొంచెం నాకు ఇంపాక్ట్ పడింది. అయితే కాశీ ఇంపార్టెన్స్ గురించి కూడా గురూజీ వీడియోస్ మీరు పెట్టిన వీడియోస్ వల్ల కాశీలో అస్థికలు కలపడం దాని ప్రాముఖ్యత గురూజీ చెప్పిన వీడియో. అయితే నేను అది గుర్తు పెట్టుకొని అమ్మ అస్థికలు తీసుకొని అక్కడ మల్టిపుల్ హర్డల్స్ వచ్చినాయి. అప్పుడు గోపి గారి గైడెన్స్ ఇప్పుడు వద్దు అప్పుడు పో అట్లంతా కొన్ని మరి సెకండ్ 2 attempts ఫెయిల్ అయినా థర్డ్ అటెంప్ట్ లో సక్సెస్ఫుల్లీ అమ్మ అస్థికలు కాశీ గంగా నదిలో కలిపినాం. ఆ గురించి మాట మైండ్ లో పెట్టుకొని అది ఎప్పటి నుంచో ఉండే సక్సెస్ఫుల్లీ చేయాలి. సో అదొక సంతృప్తి. So your faith in Guruji and your trust in Guruji has helped you, give you that peace of mind that you needed, and you helped your mother as well. Okay, that's positive. Thank you so much for helping to understand where you have come from. It was a short time that you were with Guruji. Because 2014 and it was 2012 first time నేను ఇంకోటి ఏంటంటే చెప్పడం ఏంటంటే ఇప్పుడు యూజువల్ చాలా మందికి తెలిసిన విషయమే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మే శ్రీ గురువే నమః. అంటే మీకు తెలియదని కాదు, నేను చెప్పడంలో ఫ్లోలా ఈ గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే నాలాగా ఇంకెంతో మందికి మీద ఇటువంటి గురువు గారు మన జీవితంలో రావడము. అయితే ఈ గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నప్పుడు మన గురుజీ ఆ బ్రహ్మ, ఆ పరబ్రహ్మ నాకు అదొకటి అన్వయించుకోగలిగినా. అయితే ఇంకోటి ఏంటంటే మన లోపల ఉండే ఈ పరబ్రహ్మ ఉంటారన్న విషయం నాకు తెలుసు. అంటే జనరల్ అంటే
ఆ పరబ్రహ్మనే మన గురూజీ, ఇక్కడ ఆ గురూజీ పరబ్రహ్మ ఇక్కడ ఉన్నారు, నా హృదయం ఉన్నారు అన్న భావనతోటి నేను అప్పుడప్పుడు ఇట్లా పెట్టుకొని ఇక్కడ గురూజీ పాదాలు ఉన్నట్టు అట్లా మాట్లాడుకోవడం అట్లా చేయడం అట్లా అవుతుంటది. ఇప్పుడు ఈ పరబ్రహ్మ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ లైట్ డివైన్ ఫార్మ్ అన్నట్టుగా, అది ఇప్పుడు గురూజీ పరబ్రహ్మని కాబట్టి ఇక్కడ ఉన్నారు అన్నట్టు భావనతోటి అది కూడా ఇట్ హెల్ప్స్ మై ట్రస్ట్ ఇన్ అట్లా కనెక్షన్ విత్ అట్లా. You conveyed that beautifully. I appreciate that. That Brahma is within you. Gurudeva chapter, I am in you, you are in me. Thank you for being there. నను బ్రోవు శివానంద, నను బ్రోవు శివానంద, తాపశమన పాపహరణ, స్థితమానవ సంరక్షక శివానంద సదానంద, నను బ్రోవు శివానంద, తాపశమన పాపహరణ, స్థితమానవ సంరక్షక శివానంద సదానంద, నను బ్రోము శివానంద, బ్రోము. భజింతును భక్తితోడ ఎల్లప్పుడు నిను మరువక, భజింతును భక్తితోడ ఎల్లప్పుడు నిను మరువక, జన్మ జన్మలకు నీవే దైవమై, జన్మ జన్మలకు నీవే దైవమై, సత్పదమున నడిపింపుము, నను బ్రోవుము శివానంద, తాపశమన పాపహరణ, స్థితమానవ సంరక్షక శివానంద సదానంద, నను బ్రోవుము శివానంద, బ్రోవుము. ఏ జన్మల పుణ్యంబులో ఏ యోగ బలమో గాని, ఏ జన్మల పుణ్యంబులో ఏ యోగ బలమో గాని, కనుగొంటిని నేడు నేను, కనుగొంటిని నేడు నేను, నా సద్గురు శివానందో, నను బ్రోవుము శివానంద, తాపశమన పాపహరణ, స్థితమానవ సంరక్షక శివానంద సదానంద, నను బ్రోవుము శివానంద, 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 శివానంద.